చాలా జాగ్రత్త కలిగి నిలబడి మనకు మనం సరి చేసుకొని దేవుడి దగ్గర తగ్గించుకొని మారు మనసు పొందిన వారు, నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు మేలు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అహంకారంతో నడిచిన భయంకరమైన స్థితిలో మీరు ఉండిపోతూ ఉన్నారు. అహంకారం తగ్గించుకోవాలి, మారు మనసు పొంది ఉండాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందినాక వెనక్కి మళ్ళీ నువ్వు బతికిన బతుకు తిరిగి చూడకూడదు. నువ్వు బతికిన బతుకు తిరిగి వెనక్కి చూడకుండా రక్షణ పొందాలి అంటే మరొక జన్మ నీకు దేవుడిచ్చి ఉన్నాడు. నువ్వు ఉన్న స్థితి దేవుడు గమనిస్తున్నాడు. నీ స్థితిలో నుంచి దేవుడు బయటికి తెస్తున్నాడు. నీవు జాగ్రత్త కలిగి ఉండు. వర్షానికి పంట పండుద్ది. విత్తనము భూమిలో నాటంగానే పంట చేతికి రాదు, మొక్క మొలవదు. కానీ ఆ భగవంతుడు నీరు పోస్తేనే ఆ పంటను ఇంటికి నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దైవాన్ని నువ్వు మొక్కాలి, ఆ దైవముతో నువ్వు నడవాలి. ఆ సృష్టికర్త ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ లోకంలో ఆయన ప్రేమ కలిగిన కుమారుని మనకు దానం చేశాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు నువ్వెంత తగ్గించుకుంటే నీకు మేలు జరుగుతూ ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వదిస్తూ ఉంటుంది. నువ్వెంత జాగ్రత్త కలిగి నీ కుటుంబంలో ఏ అవసరం